మళ్ళీ చెప్పాను, ఎందుకంటే మీరే కాంగ్రెస్ కార్యకర్తలు, మీరే మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజలను ముంచిందో, మోసపుచ్చిందో, ఓట్ల కొరకు ఎట్లా చేసుకుందో మీరే చెప్తారు కనుక మీకు మళ్ళీ చెప్పి అర్ధగంట సేపు మళ్ళీ సాగకూడదు తెలుసుకోవాలి. కానీ 2 సార్లు ఎన్నికల్లో అధికారం రావడానికి కారణమైన డబుల్ బెడ్రూమ్ కానీ, రుణమాఫీ కానీ, గిట్టుబాటు ధర కానీ, సబ్సిడీ ఇత్తనాలు కానీ, దళితులకు 3 ఎకరాలు కానీ, అందరికి ఉద్యోగం కానీ, KG to PG కానీ, సిలిండర్ ధర, ఈ రకంగా ఏది కూడా చేయలే. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్ ఓటుకు 2 రోజుల ముందో 3 రోజుల ముందో రైతు బంద్ వేసి, అప్పుడు 4,000 ఇప్పుడు 5,000 వేసి, ఆ 5,000తోటి ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేసి కరెక్ట్ ఓటుకు ముందు 3 రోజుల ముందో 3 గంటల ముందో వారం ముందో పడుతుంది. నీ సెల్ ఫోన్ కు కీ అని మెసేజ్ వస్తుంది. చూసుకోగానే 5,000 వడ్డాయి ఎకరాకనేసరికి మనం ఆ 5,000 రూపాయలకు మన ఓటును అమ్ముకుంటున్నాం. రైతు బంధు పేరు మీద అవునా కాదా ఆలోచన చేయండి, గుణమే చేసుకొని. చాలా మంది ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. నేనన్న వ్యవసాయం చాలా తక్కువ, ఎవరో మా నాయనలు చేసింది, నేను పెద్దగా వ్యవసాయం తెలియదు. కానీ 99% అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ రైతులే. మీరు ఆలోచన చేయండి, 5,000 తీసుకుంటే ఓటేసి ఏమా 5 ఏళ్ళు వాడు నీకు చెప్పిన ఏది చేయకపో. ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత మళ్ళా ఓటు వచ్చినప్పుడు మళ్ళా రైతు బంధు లేదా దళిత బంధు అని మాయా మచ్చింద్ర చేస్తే మళ్ళా ఎట్లా నీ ఓటేస్తావు కదా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, 3 ఎకరాలు ఇయ్యలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యలే, ఆడపిల్లలకు సిలిండర్ ధర పెంచిరి, వడ్డీ లేని రుణాలు ఇయ్యలే, మహిళా సంఘాలకు ఈ రకంగా అన్ని వర్గాలను, ఎస్సీలను, బీసీలను అయితే మిత్రుడు చెప్పిండు, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, కానీ మీకు ఉద్యోగాలు ఇయ్యం. మీ జీవితం మొత్తం బర్రెల కాడ, గొర్రెల కాడ, చేపల కాడనే ఉండాలి తప్ప మిమ్మల్ని పైకి రానియమనేటువంటి ఆలోచన చేశారు. కనుక ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 5,000కు అమ్ముడబోవద్దు మన ఓటని. 5,000కు అమ్ముడబోతే నీకు గిట్టుబాటు ధర లేకపో నీకు నష్టం జరిగిందా లేదా ఆలోచన చేయి. రుణమాఫీ చేయకపో 1,00,000 రూపాయలు నష్టం అయ్యిందా లేదా. ఇత్తనాల సబ్సిడీ ఎత్తేసి, ఎరువుల సబ్సిడీ ఎత్తేసి, డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసి, ఇన్సూరెన్స్ ఇవ్వకపో, నష్టపరిహారం ఇవ్వకపో, ఆ రకంగా ఎకరాకు 50,000-55,000 రూపాయల నష్టం జరుగుతా ఉంది ప్రతి రైతుకు. ఆలోచన చేయండి, రైతులు చాలా మంది ఉన్నారు. 50,000-55,000 రూపాయల నష్టము మీ నుంచి గుంజుకుంటాడు ఈ రేట్లన్నీ పెంచి. కానీ ఓటు వచ్చినప్పుడు 5,000 రూపాయలు మీకు ఇచ్చే వరకు ఓటేస్తున్నారు. 5 సంవత్సరాలు నీవు, నీ బిడ్డ, నీ కొడుకు, నీ మనమల్లు మనమరాళ్ళు ఏది దొరకక అల్లాడిపోతా ఉన్నారు. బేస్మెంట్ల మీద నా యువకులు కూర్చుంటా ఉన్నారు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక్కసారి క్షణికావేశంలో ఆ 5,000 పడితే మోసపోయి ఓటు గుద్దితే 5 సంవత్సరాలు ఏడాదికి 50,000 నష్టపోతూ మొత్తం మన పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నాం. మన గ్రామ అభివృద్ధి కానీ, గ్రామ సంక్షేమం కానీ కుంటుపడతాం. పెళ్ళైన నెల లోపల సంసారం సపరేట్ పెట్టుకున్న కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి పిల్లకు రేషన్ కార్డు ఇచ్చి నెల లోపలనే వాళ్ళకు సరుకులు కానీ, ఇంకేదైనా సంక్షేమ కార్యక్రమం కానీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ 9 సంవత్సరాలు రేషన్ కార్డు లేదు. చెప్పులు అడిగేలా ఎంఆర్ఓ ఆఫీస్ తిట్టిండు. పెన్షన్లు పోతే ఆడ మా గేర్ల అర్జునవాడల పెన్షన్ గురించి చెప్తుంటే ముసలోళ్ళు ఎక్కడ పోయింది పెన్షన్ 57 ఏళ్లకు? ఎన్ని రోజులైంది చెప్పి ఎట్లా ఓట్లు వేసుకొని పోయిండు? ఎందుకు ఇయ్యలే? ఇంతవరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లో, ఎండిఓ ఆఫీస్ లో పోతే కంప్యూటర్లో ఎంట్రీ అయితే లేదు, లింక్ ఓపెన్ కాలేదు అని చెప్పి ముసలను తిప్పి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్ చుట్టూ ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. అదే అంటున్నా. ఆ రకంగా తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు మొత్తం రాజ్యం వెళ్తున్నారు. మనమేమో రోడ్ల పాలవుతున్నాం. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇన్ని రోజులు ఏమో కానీ ఇప్పుడు ఈ 3 నెలల ఎన్నికలు వస్తా ఉన్నాయి. వీలైనంత త్వరగానే వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నీ కొరకు, నా కొరకు కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు, ఈ అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఆర్టీఎస్ కెనాల్ కావచ్చు, 40వ
డిస్ట్రిబ్యూటర్ కొరకు కావచ్చు, లేదంటే బస్సు డిపో కొరకు కావచ్చు, లేదంటే డిగ్రీ కాలేజ్ కొరకు కావచ్చు, ప్రతి ఒక్క దాని కొరకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు క్షణికావేశంలో ఆ రైతు బంధు చూసి ఓటేస్తే మళ్ళీ మోసపోతాం, మన తరాలు కూడా మనల్ని క్షమించవు. ఆలోచన చేయమని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చిన. మీరు ఎలాగూ కాంగ్రెస్ కార్యకర్తలు బరాబర్ మీరు నాకు పునాదిగా ఉంటారు, వెన్నెంకలాగుంటారు. ఆ సిమెంట్ బేస్మెంట్ లాగా కాంగ్రెస్ పార్టీకి అలంపూర్ నియోజకవర్గంలో మీరే కాగలరు. కానీ ఈరోజు కనబడుతున్న ఊరికి 5 మంది 10 మంది 15 మంది ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలే రేపు మీ గ్రామాల్లో కోనేరుల బుక్కాపురంలో కాశాపురం సింగవరం కావచ్చు, రేలంపేట కావచ్చు, సుల్తానపురం ఎవరైనా కానీ మీ గ్రామాలల్లో మీరే కాంగ్రెస్ అంటే మీరే కాంగ్రెస్. మీ గ్రామంలో మీరే కాంగ్రెస్ సైనికులు, మీరే సంపత్ కుమార్, మీరే రాహుల్ గాంధీ. నీ ఊరికి నీరే సంపత్, నీరే రాహుల్ గాంధీ, నీరే రేవంత్ రెడ్డి. కనుక నువ్వేం చేయాలి? ఊర్లో ఉన్న 500 ఓట్లు కూర్చోపెట్టవచ్చు. ఊర్లో ఉన్న రామిస్తాడు, మీకు ఓటర్ లిస్టు ఇస్తాడు. ఓటర్ లిస్టు తీసుకోండి. ఓటర్ లిస్టులో ఎవరెవరు మనోళ్ళు, ఎవరెవరు మనోళ్ళు కాదు, ఎవరెవరు అటు ఇటు కాకుండా దండం పెడితేనో మొక్కితేనో సంజాయిస్తేనో ఈ వాస్తవాలు చెప్తేనో కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంది అంటే వాళ్ళ దగ్గరకు పోండి, మాట్లాడండి, చెప్పండి ఈ విషయాలన్నీ. 9.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ మాయ మాటలతో ఎట్లా మోసం చేసింది అన్న వాస్తవాన్ని చెప్పండి అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ గ్రామాల్లో